ప్రవేశించింది. లోకంలో ఉన్న లోకాశలు చూచుటకు అందముగాను రమ్యముగా, తింటకు రుచికరముగాను, ఏమండి ఆటలు పాటలు, సినిమాలు, సీరియళ్ళు, ఆటలు, ఏమండి ఇవన్నీ వచ్చేసినాయి. వీటి వల్ల ఎంత ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మొన్న ఏదో క్రికెట్ జరిగింది, లక్షల మంది కూడుకున్నారు. చివరాఖరికి ఏమైంది? తొక్కిసలాట్లో 10 మందో 15 మందో ఎంతోమంది చనిపోయారు కదా. ఆ ఆట ఏమి మిగిల్చింది? ఆ ఆట ఏమి మిగిల్చింది? చివరాఖరికి విషాదము మిగిల్చింది. సంతోషం అనుకుంటున్నావు, ఓ సహోదరుడా, నువ్వు చేసే పని సంతోషం అనుకుంటున్నావు, నువ్వు చేసే పనిలో విజయం ఉందనుకుంటున్నావు. క్రీస్తు లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే అపజయ పాలైపోతావు. అది ఏ పనైనా, రాజకీయమైనా, ఆటలైనా, పాటలైనా, సినిమాలైనా, సీరియల్ అయినా, ఇంకా ఈ లోక సంబంధమైన ఆచారాలైనా, వివాహాలైనా, ఏమండి ప్రయాణాలైనా, దేవుని ఆత్మ లేకపోతే, దేవుని ఆ రక్షణ నీకు లేకపోతే, మారు మనసు, పాపక్షమాపణ, పశ్చాత్తాపము, ఆ విరిగి నలిగిన హృదయం లేకపోతే అంత విషాదమే. చూడండి, ఆదాము అవ్వలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని గమనించండి పిల్లరా. దేవుడు ఆ ఏదెను తోటలో నుంచి వారిని పంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడిన దాన్ని సేదపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును పంపివేసి వెళ్ళగొట్టి ఏంటండి? వెళ్ళగొట్టేశాడు. దేవుని ఆ ఏదెను తోటలో నుండి ఆ ఆదాముని ఏం చేశాడు? దేవుడు వెళ్ళగొట్టేసేసినాడు. మాట వినకపోతే నీ స్థితి, నా స్థితి అలాగే ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వెళ్ళగొట్టేసినాడు, పంపివేసినాడు. జాగ్రత్త తమ్ముడా, చెల్లి, తల్లిదండ్రుల మాట వినట్లేదా? పెద్దల మాట వినడం లేదా? అధికారుల మాట వినడం లేదా? నీ పరిస్థితి కూడా, మన పరిస్థితి కూడా వెళ్ళగొట్టబడతాము, పంపివేయబడతాము. చూడండి, పంపివేసి ఏం చేసినాడు అక్కడ? 24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచును ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఖడ్గజ్వాలను ఎడిదిరిగి మానవుడు, మట్టి నుండి తీయబడిన మానవుడు, తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మానవుడును విశ్వాసము కోల్పోయాడు. ఏమండి? విశ్వాసము కోల్పోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. అతనిని వెళ్ళగొట్టేసేసి ఆ ఖడ్గజ్వాలను చుట్టూ ఏదైనా తోట చుట్టూ ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనా తోట మధ్యలో ఏముంది? జీవవృక్ష ఫలం ఉంది. అవిధేయతతో దానిని కూడా అందుకొని ఆ యొక్క ఆ జీవవృక్ష ఫలాలను భుజిస్తాడేమో అని అయోగ్యుడిగా ఉండి దానిని తీసుకోవటం, దానిని తినటం
దేవునికి ఇష్టం లేదు. ఒక క్రమ పద్ధతి ఉంది, ఒక న్యాయ పద్ధతి ఉంది. వచ్చేవాడు న్యాయబద్ధముగా రావాలి దేవుని యొద్దకు. తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి రావాలి దేవుని యొద్దకు. తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి అప్పుడు దేవుడు క్షమిస్తాడు. అంతేగాని నేను తప్పు చేశాను, అయినా నువ్వు క్షమించే దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించవచ్చు కదా అని వ్యర్థమైన మాటలు దేవుని యొద్ద చల్లవు. నీవు మనస్సును మార్చుకోవాలి. అయ్యో నన్ను బట్టే కదా యేసు ప్రభువారు సిలువలో ఆయన ప్రాణం పెట్టింది. రక్త మాంసములు ధరించి నా కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి నా కొరకే కదా సిలువలో ప్రాణం పెట్టింది. నన్ను రక్షించటానికే కదా. మురికిలో ఉన్న నా కోసము, పాపంలో ఉన్న నా కోసం, శాపంలో నలిగిపోతున్న నా కోసం ఏమండి పంపివేసి ఎళ్ళగొట్టి మళ్ళీ ఆ మానవుడి కోసము కన్యమరియ గర్భమున నరుడిగా ఈ లోకానికి వచ్చి నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగోరా నీ వల్ల కాదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళటం, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళటం నేను తీసుకెళ్తా. నీ పాప భారాలన్నీ నా మీద వేయి, నేను మోస్తా. ఇదిగో నీ మురికనంతటిని నాకు, నా నీతిని నీకు ఇస్తా. నా నీతిని నువ్వు సంపాదించుకొని తండ్రి వద్దకు నీవు వెళ్ళవచ్చును, దేవుని వద్దకు నీవు వెళ్ళవచ్చును, పరలోకానికి నీవు వెళ్ళవచ్చును అని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి బోధలు చేస్తూ ఉన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా యొద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రము త్రోసివేయను, నేనెంత మాత్రము త్రోసివేయను, నా యొద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రము త్రోసివేయనని మాట్లాడుచూ ఉన్నాడు. గ్రహించగలుగుతున్నావా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇక నువ్వు గచ్చ తప్పుల్లో ఉండాల్సిన అవసరం లేదు, ముండ్ల తప్పుల్లో ఉండాల్సిన అవసరం లేదు, వేదనతో ఉండాల్సిన లేదు. అక్కడ వేదన ఉండదు, అక్కడ ఆ పరలోక రాజ్యములో దుఃఖం ఉండదు, ఆ పరలోక రాజ్యములో మరి పోట్లాట్లు ఉండవు, ఆ పరలోక రాజ్యములో నరహత్య విధానం ఉండదు. ఆ పరలోక రాజ్యములో ఎప్పుడు స్తుతులతో స్తోత్రాలతో ప్రణులతో మహిమతో ఎల్లప్పుడూ కూడా దేవునితో నీవు కలిసి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో దేవదూతలతో కలిసిపోయి నీవు చిరకాలము అక్కడ మరణం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ కరువు ఉండదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ వాక్యం వినుచున్న ఓ సహోదరుడా సహోదరి, దేవుని నమ్ముకుంటావా? జ్ఞానం ఇస్తాడయ్యా దేవుడు, తెలివితేటలు ఇస్తాడయ్యా, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో. స్వస్థతలు ఇస్తాడయ్యా దేవుడు. మన అతిక్రమణ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడయ్యా, మన దోష శిక్ష ఆయన మీద పడిందయ్యా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని మాటకు లోబడతావా? దేవుని చిత్తాన్ని అంగీకరిస్తావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, మనం చూసినట్లయితే దేవుని మాట వినకపోవటం వల్ల
ఎలాంటి ప్రాబ్లమ్స్ చవి చూశారో అక్కడ మనం చూస్తున్నాం. దేవుని మాట తినవద్దన్న పండు దేవుడు చెప్పాడు, నువ్వు తినవద్ద. దేవుడు చెప్పాడు, ఆ పండు తిరిగినమని అన్ని చెవుగా మీరు చేస్తారు. అపవాది ఏ పండు అయితే తినొద్దని దేవుడు చెప్పాడు, ఆ పండుని తినిపించేటట్లుగా చక్కగా వచ్చి గుంటకాడ నక్కి గుసగుసలు చెప్పాడు అవచెవులో. అందుకే స్త్రీ బలహీనమైన ఘటమని వాక్యంలో ఉంది. స్త్రీ ద్వారానే పాపము లోకములోనికి ప్రవేశించింది. అందుకే స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో నువ్వు మౌనముగా ఉండు అని చెప్పినాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఎప్పటికైనా నువ్వు దేవునికి లోబడతావా? నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు నిన్ను. ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. పరలోకి వేస్తానని చేతులు చాపుచున్నాడు. రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మాట వింటావా? పాపాత్మురాలైన స్త్రీ తన ఇంట్రుకలతో తన కుర్రులతో యేసుప్రభు పాదాలను ఏం చేస్తుంది? తుడుస్తుంది. అయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నన్ను దయతో క్షమించు. ఆ తరబుడ్డిని పగలగొట్టింది. ఆ ఇల్లంతా సువాసన. సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నీవు నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ దేహాన్ని దేవునికి అప్పగిస్తావా? నీ దేహం దేవునికి ఆలయమని నువ్వు ఎరుగవా? దేవుని ఆత్మ నీలో ఉన్నదని నువ్వు గుర్తెరగవా? దేవునికి సమర్పించుకుందాం, దేవునికి లోబడదాం, దేవుని చిత్తాలు చేద్దాం. ఆదాము అవలను ప్రేమించి దేవుడు ఏం చేసినాడు? అక్కడే వ్రాయబడి ఉంది. ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు క్షమిస్తాడని ఉంది కదా. 3వ అధ్యాయం 21. దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించును. చర్మపు చొక్కాయలు. ఈ చర్మం ఎక్కడిది? ఈ చర్మపు చొక్కాయ ఎక్కడిది? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒక గొర్రెను వధించి వారి పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేసినాడు. ఈ గొర్రె ఎవరికి సాదృశ్యంగా ఉంది? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సిలువలో నీ కొరకు నా కొరకు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడిన ఆ యేసయ్య గొర్రె పిల్లకు ఆయన సాదృశ్యముగా ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకమంటే ఎవరు? నీవు నేనే. మన పాపములను మనం ఇష్టపడితే ప్రభువా నా పాపములను మొయ్యండి అంటే మోస్తాడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే బలవంతంగా తీసుకోడు. బలవంతంగా ఆయన నీలోకి రాడు. నువ్వు ఓకే అంటేనే, నువ్వు అంగీకరిస్తేనే. ఎందరు దేవుని అంగీకరించుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. అంగీకరిస్తావా?
దేవుని కుమారుడిగా మారతావా? ఆదాము అవ్వలు దేవుని పిల్లలుగా మారారు. దేవుని పిల్లలుగా మారారు. దేవుడు వారిని ప్రేమించి చర్మపు చొక్కాయలను తయారు చేసి ఇచ్చాడు. అలాగనే ఓ సహోదరుడా, సహోదరి, అంత ఘోర పాపివైనా నీ శాపాన్ని తొలగించి దేవుడు నీకు నెమ్మదిని కలగజేస్తాడు. ఆయన యొద్దకు రా, ఆయన వాక్యానికి లోబడు, ఆయన చిత్తం చేయి. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అయ్యా నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. నీ దయను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇచ్చిన వాక్యానికి ముద్ర వేయండి, మా హృదయాల్లో ఆ వాక్యాలు ఫలింప చేయండి. మాట వినకపోవటం వల్ల ఎన్ని తిప్పలు మానవుడు తెచ్చుకున్నాడో అక్కడ వ్రాయబడి ఉన్నాయి కదా ప్రభువా. అయ్యా మేము కూడా నీ మాటకు లోబడి నీ చిత్తం చేసే భాగ్యం మాకు దయచేయండి. మీ సేవలో వాడుకోండి. విత్తుచున్న వాక్యాలు అనేక మంది చూచి వారు మేలు పొందుకోవటానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఓకే. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా 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 నేను నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా, నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా. నీ
కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవ సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీవే నా నీడ నీవే నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవల్ సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవల్ సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా యేసయ్యా 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 నేను నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా